డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆర్సీ మునికృష్ణ తెలిపారు. తిరుపతి నగరంలో ప్రశాంతత గురించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా జరిపించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించారని, అందరిపై కక్ష సాధింపు చేశారని మండిపడ్డారు. అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా? డ్రోన్ కెమెరాలు ఏందండి? మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బు దేవనారాయణ ఇంటికాడ నీకేం పనియా? నీకు కానీ, మీ అమ్మకు కానీ, మీ పిఏ అతను ఎవరో రామాంజులు గారు, వీళ్ళకి ఏం పని అక్కడ? అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని? ఎందుకు ఆ ఇళ్ళల్లో ఈళ్ళలో కార్పొరేటర్ని దాచిపెట్టేది ఎందుకో, మెడ్రాస్లో పెట్టేది ఎందుకో, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో? నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు. విధ్వంసం అసలు ముఖ్యమంత్రి పాలన వదిలేసి కక్ష సాధింపే. అతను పూర్తిగా 5 ఏళ్ళు కక్ష సాధింపే. చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశానికి మద్దతుదారులు కావచ్చు, ఇక అందరినీ కూడా ఎన్ఆర్ఐలు కావచ్చు, అందరి మీద ధ్వంసం, ఆస్తులు ధ్వంసం. వాళ్ళు ఎన్ని వ్యాపారాలు ఉంటే అన్ని వ్యాపారాలు ఇబ్బంది. అయ్యా, నువ్వు ఎంతమంది కార్పొరేట్లను తిరుపతిలో ఇనామా చేసావు చెప్పవయ్యా? అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నిక్